హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు బ్లాక్ బస్టర్ ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఆఫర్ కింద యూపీఎస్సీ ఇన్ఫైనిటీ వైజాగ్ ఆఫ్లైన్ కోర్స్ మీద కొన్ని ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో యూజువల్లీ యూపీఎస్సీ ఇన్ఫైనిటీ కోర్స్ అనేది ఆఫ్లైన్ రిలేటెడ్ 60,000 రూపీస్ అనమాట. కాకపోతే ఇప్పుడు మనకి బ్లాక్ బస్టర్ ఆఫర్ కింద మీకు 48,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఆఫర్ అనేది మీకు కేవలం 31st మార్చ్ వరకు మాత్రమే ఉండబోతుంది. బట్ కోర్స్ మాత్రం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. అంటే అర్థం ఏంటి, మీరు యూపీఎస్సీ క్లియర్ చేసినంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అండ్ ఆఫ్లైన్ క్లాసెస్కి మీరు విజిట్ చేయొచ్చు కూడా. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, దీని రిలేటెడ్ కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి అనమాట 1st ఏప్రిల్ నుండి. సో ఎవరైతే వైజాగ్ నియర్ బై ఏరియాస్లో ఉన్నారో 1st ఏప్రిల్ లోపల జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. దీని రిలేటెడ్ ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆన్లైన్ కోర్స్ మీద కూడా బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఆఫర్ అనేది యూజువల్లీ 60,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు 48,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ ఈ ఆఫర్ అనేది మీకు కేవలం 31st మార్చ్ వరకు మాత్రమే ఉండబోతుంది. బట్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి కొత్త బ్యాచెస్ అనేవి 1st ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ ఈరోజు డేట్ 22 మార్చ్ 2024. ఈరోజు ద హిందూ అనాలిసిస్ అనేది కవర్ చేయబోతుంది శాంతి మేడం. ఓకే, సో ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అనేది చూద్దాం. ఈడీ అరెస్ట్ కేజ్రీవాల్ ఇన్ ఎక్సైజ్ పాలసీ కేస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ అనేది మనకి ఎలా ఇంపార్టెంట్ అనేది చూద్దాం. బట్ బిఫోర్ దాట్ ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో అది మనకి ఢిల్లీ ఎడిషన్లోని ఫస్ట్ పేజ్లోని రావడం అనేది జరిగింది. అందుకే ఐ థాట్ దట్ డెఫినెట్లీ దీని రిలేటెడ్ మనకి ఇంపార్టెన్స్ అనేది యూపీఎస్సీకి ఉంటుందని ఈ ఆర్టికల్ నేను చూస్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ GS2 పాలిటీలో సెంటర్ స్టేట్ రిలేషన్స్లో ఈ ఆర్టికల్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రోగ్రామ్స్ పాలసీ ఇంప్లిమెంటేషన్లో కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ అలానే ఆర్గనైజేషన్స్ అండ్ దేర్ మ్యాండేట్ అనే పర్టికులర్ టాపిక్లో కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. మేడం ఈ రెండు ఓకే, ఇదెలా మేడం ఇంపార్టెంట్? సో సీ దట్ ఇక్కడ ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఉన్నది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఓకే, డైరెక్టరేట్ ఆర్ డైరెక్టరేట్ వాట్ ఎవర్. ఓకే, ఈడీ అని రాసేస్తాను నెక్స్ట్ నుండి. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ అనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇది పొలిటికల్ ఇష్యూ, అంటే పొలిటికల్ ఆర్టికల్ అనుకోవచ్చు ఒక విధంగా. కానీ యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో నేను చెప్పదలుచుకునేది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కేజ్రీవాల్ గారు ఏంటి అంటే ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అనమాట. ఓకే, సో అయితే ఢిల్లీ చీఫ్ మినిస్టర్ని ఈడీ ఎందుకు అరెస్ట్ చేసింది? దట్టు ఏ కేసులోనంట? ఎక్సైజ్ పాలసీ కేస్. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే 2 ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి తెలుసుకోవాలి. ఒకటి ఏంటి అంటే ఈ ఎక్సైజ్ పాలసీ అనేది ఏంటి. ఓకే, అండ్ సెకండ్ విషయం వచ్చేసరికి ఏంటి అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆటోమేటిక్గా ఈ రెండు అర్థమైంది అనుకోండి, ప్రెసెంట్ కాంటెక్స్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఆటోమేటిక్గా మీకే అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ నో అబౌట్ ఎక్సైజ్ పాలసీ కేస్. సో వాట్ హ్యాపెండ్ ఢిల్లీలోనమాట, ఢిల్లీలోని 2021-2022 పర్టికులర్ టైం పీరియడ్లోని కేజ్రీవాల్ గవర్నమెంట్ ఏంటి అంటే లిక్కర్ రిలేటెడ్, ఓకే అంటే ఆల్కహాల్ రిలేటెడ్ ఎక్సైజ్ పాలసీ అనేది ఫామ్ చేసిందనమాట. సో దీని రిలేటెడ్ ఏంటి అంటే ఈ ఎక్సైజ్ పాలసీలోని చాలా వరకు కూడాను ఏవైతే లిక్కర్ రిలేటెడ్ ఏవైతే షాప్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా రెగ్యులేట్ చేయటం కానీ, అండ్ ఏవైతే టాప్ ఆర్గనైజేషన్స్ అనేవి ఉన్నాయో అంటే హై ఉంటాయి కదా, లైక్ కాస్ట్లీ ప్రొడక్ట్స్ అలాంటి షాప్స్ ఆర్ బార్స్ అలాంటి వాటికన్నిటికీ కూడా కొన్ని ఫీజ్ అప్లికేషన్స్ కానీ ఎట్సెట్రా అలాంటివి కొన్ని ఫ్రేమ్ చేస్తూ ఈ ఎక్సైజ్ పాలసీ అనేది
అనేది తీసుకొని రావడం అనేది జరిగిందనమాట. బేసికలీ ఎక్సైజ్ పాలసీ అనేది దేనికోసం? లిక్కర్ రిలేటెడ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్కహాల్ రిలేటెడ్ అనమాట. అయితే ఈ పాలసీ అనేది ఏ విధంగా ఉండింది? ఈ ఎక్సైజ్ పాలసీ అనేది ఇన్ సచ్ ఏ వే దట్ ఢిల్లీ గవర్నమెంట్ అంటే కేజ్రీవాల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, కేజ్రీవాల్ గవర్నమెంట్ వాళ్ళకి ఏంటి అంటే ఈ లిక్కర్ రిలేటెడ్ ఏంటంటే వాళ్ళకి ఢిల్లీ గవర్నమెంట్ కేజ్రీవాల్ గవర్నమెంట్కి ఏంటంటే ఈ పాలసీ ఎలా ఉంది అంటే, దీస్ ఆర్ ఆల్ ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ ఎలిగేషన్స్. డూ రిమెంబర్ దట్ పేపర్లో ఏదైతే వచ్చిందో నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నో నథింగ్ ఇంటెన్షన్స్ అనమాట. దీని బిహైండ్ ఏ గవర్నమెంట్ కానీ ఏ పొలిటికల్ పార్టీకి కానీ సపోర్ట్ చేసే ఎటువంటి ఇంటెన్షన్స్ అనేవి నాకు లేవు. అండ్ ప్యూర్లీ దిస్ ఈజ్ రిలేటెడ్ టు మనకి ఆర్టికల్లో వచ్చింది అనమాట. సో ఈ లిక్కర్ రిలేటెడ్ ఏంటి అంటే వీళ్ళకి చాలా వరకు కూడాను ఏంటి అమౌంట్ అనేది ఎర్న్ చేస్తున్నారు, సమ్ క్రోర్స్లో అనమాట. సో అందుకే ఈ ఎక్సైజ్ పాలసీ ఏ విధంగా ఉంది? ఈ ఎక్సైజ్ పాలసీ కేజ్రీవాల్ గవర్నమెంట్ వాళ్ళకి ఏంటి అంటే చాలా వరకు కూడా అమౌంట్ అనేది వీళ్ళకి వస్తుంది. అండ్ స్టేట్కి ఏవైతే ఎర్నింగ్స్ అనేవి రావాలో ఆ ఎర్నింగ్స్ని రెడ్యూస్ చేసేసింది అనమాట. సో ఈ విధంగా ఎక్సైజ్ పాలసీ అనేది క్రియేట్ చేశారు కాబట్టి దీని మీద ఏంటి అంటే కేసు వేయటం అనేది జరిగింది. అండ్ లేటర్ ఈ ఎక్సైజ్ పాలసీని కూడా స్క్రాప్ చేసేసారు. అండ్ దీని రిలేటెడ్ కేజ్రీవాల్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ ఆల్రెడీ ఢిల్లీ తాలూకా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియా గారిని ఆల్రెడీ అరెస్ట్ చేయడం అనేది జరిగింది. సో ప్రెసెంట్ కేజ్రీవాల్ గారిని నిన్న నైట్ ఈడీ వాళ్ళు అరెస్ట్ చేయడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్సైజ్ పాలసీ కేసు అనమాట. దేని రిలేటెడ్? లిక్కర్ రిలేటెడ్. ఏ విధంగా ఉంటుంది? సో కేజ్రీవాల్ గవర్నమెంట్ వాళ్ళకి అంటే పీపుల్కి ఏమోంచి డబ్బులు తీసుకొచ్చే విధంగా గవర్నమెంట్కి ఏమోంచి అమౌంట్ అనేది స్టేట్ ఎక్స్చేకర్కి ఏమోంచి అమౌంట్ అనేది రెడ్యూస్ చేసే విధంగా. అండ్ సెకండ్ ఏంటి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది. యాక్చువల్లీ దిస్ ఈజ్ ది ఫినాన్షియల్ ఆర్గనైజేషన్ అనమాట, ఇండియాలోని ప్రీమియర్ ఫినాన్షియల్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏం చేస్తుంది? ఏదైతే మనీ లాండరింగ్ కానీ మనీ లాండరింగ్ రిలేటెడ్ కానీ లేదు అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ లాస్ని ఇంప్లిమెంట్ చేసేది కానీ కంట్రోల్ చేసేది కానీ దీంట్లో ఎటువంటి మ్యానిపులేషన్స్ కానీ ఏవి జరిగినా సరే చూసుకునే బాడీ అనేది ఏంటి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనమాట. అయితే ఇది దేంట్లోకి వస్తుంది? డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కంట్రోల్లోకి వస్తుంది. దిస్ ఈజ్ హైలీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా వరకు కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది చాలా వరకు కూడా మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ లేకపోతే ఇట్లా హోమ్ అఫైర్స్ అట్లా అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇట్ ఈస్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లోకి వస్తుంది అనమాట. ఇదేంటి? ఫినాన్షియల్ రిలేటెడ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అనమాట. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. దీన్ని ఏ టైంలో క్రియేట్ చేయడం అనేది జరిగింది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని స్టార్టింగ్ దీన్ని ఏంటి అంటే ఆల్మోస్ట్ లైక్ 1950s ఆ టైం పీరియడ్లో ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ కింద క్రియేట్ చేశారు. ఆ తర్వాత దీన్ని 1956లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కింద అండర్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఫెర్రా యాక్ట్ ద్వారా ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ ద్వారా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి పవర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ప్రెసెంట్ ఈ ఎక్సైజ్ పాలసీ కేసులోని ఏదైతే జరిగింది? మనీ లాండరింగ్ అనేది జరిగింది. అంటే బ్లాక్ మనీని వైట్ మనీ కింద కన్వర్ట్ చేసుకోవడానికి పాలసీని యూజ్ చేస్తున్నారు కేజ్రీవాల్ గవర్నమెంట్ వాళ్ళు. సో అందుకే ఈ పర్టిక్యులర్ కేసు అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేతుల్లోకి వచ్చి వీళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ప్రెసెంట్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అంటే ఈ పర్టికులర్ 2 థింగ్స్ అనేవి యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో మనం తెలుసుకోవాల్సింది విషయం అనమాట. అండ్ సి దిస్ ఈజ్ వాట్ was arrested by కేజ్రీవాల్ గారు అరెస్టెడ్ బై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనమాట. ఎందుకు? ఆన్ ద చార్జెస్ ఆఫ్
కరప్షన్ ఇంకా మనీ లాండరింగ్ అనమాట. దేంట్లోని ఎగ్జిక్యూషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్సైజ్ పాలసీ అనమాట. అండ్ ఇతన్ని వెరీ సూన్ ప్రజెంట్ అంటే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు ఎట్సెట్రా ఎట్సెట్రా. దిస్ ఈజ్ ఆల్ అగైన్ పొలిటికల్ ఇష్యూ అండ్ ఆల్. ఐ హోప్ ఈ పర్టికులర్ థింగ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ అండ్ అలానే ఎక్సైజ్ పాలసీ ఏంటి, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, వీటి గురించి మీకు అర్థమైంది అనుకుంటాను. అందుకే ఈ పర్టికులర్ థింగ్ అనేది ఆర్గనైజేషన్, పాలసీస్, ప్రోగ్రామ్, సెంటర్ స్టేట్ రిలేషన్స్. ఎందుకంటే ఈ పర్టికులర్ థింగ్ అనేది స్టేట్ వాళ్ళు ఫ్రేమ్ చేసుకున్న థింగ్ అనమాట. సో ఇది కాంట్రవర్షియల్ టు సెంటర్ రిలేటెడ్ ఎక్సైజ్ పాలసీకి కాంట్రవర్షియల్గా ఉంటుంది. అందుకే సెంటర్ స్టేట్ రిలేషన్స్లో కూడా ఇది ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఓకేనా? ఐ హోప్ దిస్ ఇస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ అండ్ ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. Water an instrument to build world peace. సో దిస్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆర్టికల్. యాక్చువల్లీ ఈ ఆర్టికల్ నేను చూస్ చేసుకోవడానికి గల ఫస్ట్ రీజన్ ఏంటి అంటే బికాస్ టుడే వరల్డ్ వాటర్ డే అనమాట. సో డూ రిమెంబర్ దట్ మనం యాక్చువల్లీ ఏంటి అంటే వాట్ ఎవర్ ఫుడ్ ఉన్నా లేకపోయినా, లేకపోతే ఇంకేదైనా ఉన్నా లేకపోయినా వీ కెన్ సర్వైవ్ ఫర్ సమ్ డేస్. కానీ సీ దాట్ వాటర్ అనేది లేకపోతే హౌ అవర్ లైఫ్ విల్ బీ. ఎందుకంటే మార్నింగ్ లేచిన కాంచి రాత్రి వరకు కూడా మనకేంటి అలాగ ఏదో ఒక కాంటెక్స్లోని మనకి వాటర్ అనేది కంటిన్యూస్ మనకి ఇంపార్టెంట్ అనమాట. డిషెస్ వాష్ చేసుకోవడానికి కానీ, లేదంటే బట్టలు ఉతుక్కోవడానికి కానీ, లేకపోతే మనకి తాగడానికి కానీ, ఏ పని చెయ్యాలన్నా సరే నథింగ్ విల్ బీ హ్యాపెన్ వితౌట్ వాటర్. అండ్ మనకు ఒక ఫేమస్ థింగ్ అనేది కూడా ఉంది. ఇఫ్ అట్ ఆల్ మనకి ఏన్షియంట్ పరంగా కూడా మనం అబ్జర్వ్ చేసినా సరే సివిలైజేషన్స్ అన్నీ కూడా ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? ఇన్ అండ్ అరౌండ్ ది రివర్ వాటర్ ఏరియాస్ అనమాట. సి ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ రివర్, లేదా ఫర్ ఎగ్జాంపుల్ మెసపటోమియన్ సివిలైజేషన్ కానీ, ఇరాన్ సివిలైజేషన్ కానీ, ఇలాంటివన్నీ కూడాను ఇన్ అండ్ అరౌండ్ వాటర్ ఏరియాస్. ఎందుకు వాటర్ ఏరియాస్లోనే డెవలప్ అయ్యాయి? బికాజ్ వాటర్ ఈజ్ అ క్రూషియల్ థింగ్. ఏది మనం చెయ్యాలన్నా సరే వాటర్ అనేది ఇంపార్టెంట్. అయితే మేడం ఇప్పుడు ఈ వాటర్ డేకి గల థింగ్ ఏంటి? బికాస్ ఒకప్పుడు ఏంటి అంటే పొల్యూషన్ అనేది ఉండేది కాదు, ఇన్ని హౌసెస్ అనేవి ఉండేవి కాదు ఎట్సెట్రా. ఆ టైం పీరియడ్లోని రివర్స్ కానీ ఎట్సెట్రా టెంపరేచర్ అనేది నార్మల్ లెవెల్స్లో ఉండేవి ఇలాగ. కాబట్టి వాటర్ అనేది కంటిన్యూస్గా పెరినియల్ రివర్స్ అనేవి ఉండేవి, అవైలబుల్గా ఉండేది. కానీ అలాగా వరల్డ్ లెవెల్లో అండ్ ఎస్పెషల్లీ ఇండియా లెవెల్లోని పాపులేషన్ అనేది పెరిగిపోవడం వలన, అర్బనైజేషన్ వలన, ఇండస్ట్రియలైజేషన్ వలన, అగ్రికల్చర్ ఇంటెన్సివ్ అగ్రికల్చర్ అయిపోవడం వల్ల వాటర్ లెవెల్స్ అనేవి రెడ్యూస్ అయిపోతున్నాయి. ఈ టెంపరేచర్స్ ఇంక్రీజ్ అయిపోవడం వల్ల పెరినియల్ రివర్స్ అనేవి కూడాను ఆల్మోస్ట్ ఏమవుతున్నాయి, డ్రై అయిపోతున్నాయి. అండ్ ఎక్కడైతే మనకి చెరువులు, పాండ్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అలాంటి ప్లేసెస్ అన్నీ కూడా ఆక్యుపై చేసేసి ఇల్లులు కట్టేస్తున్నాం. ఇంకా ఫ్రెష్ వాటర్ ఎక్కడైనా దొరికిందంటే అగ్రికల్చర్కి లేదా ఇండస్ట్రీస్కి యూజ్ చేస్తున్నాం. అలాంటప్పుడు ఇంకా మనుషులకి ఎక్కడ వాటర్ అనేది దొరుకుతుంది? దీనివల్ల ఏర్పడే ప్రాబ్లం అనేది ఏంటి? వాటర్ క్రైసిస్. ఓకే, వెరీ సూన్ ఒకవేళ ప్రజెంట్ సిచ్యువేషన్ కానీ రన్ అవుతూ మనం వాటర్ని కానీ సేవ్ చేసుకోకపోతే, వాటర్ని కానీ హార్వెస్ట్ చేసుకోకపోతే ఏమవుతుంది? ఆల్మోస్ట్ గ్లోబల్ లెవెల్లో 1/4 ఆఫ్ పాపులేషన్ అనేది రెడ్యూస్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటికే ఆఫ్రికన్ నేషన్స్లో ఎంతమంది వాటర్ లేక చనిపోవడం అనేది చూస్తున్నాం. అండ్ ప్రెజెంట్ వచ్చేసరికి కూడా మనకి ముంబై, విదర్భ రీజియన్స్లో కానీ, గుజరాత్ రీజియన్స్లో కానీ, రాజస్థాన్ కొన్ని రీజియన్స్లో కానీ వాటర్ లెవెల్స్ అనేవి లేక డ్రాట్ వచ్చేసి ఎంతమంది ప్రజలు చనిపోవడం అనేది మనం చూడట్లేదు. ఇంకా ఈ ప్రాబ్లం పెరుగుతూ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? వెరీ సూన్ పాపులేషన్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. ఎలా అంటే చనిపోతూ ఉంటారు. సో అందుకని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ ఏమని చెప్పేసి అనుకుంది, వాటర్ని హార్వెస్ట్ చేయాలి, వాటర్ని మనం సేవ్ చేసుకోవాలి, వాటర్ని మనం ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ కూడా ఈ వాటర్ డేని సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు? మార్చ్ 2022 వరల్డ్ వాటర్ డే అనమాట. 1993 నుండి యునైటెడ్ నేషన్స్ అబ్జర్వేషన్ అనేది స్టార్ట్ చేసింది. అయితే మేడం దీనికి గల ఇంపార్టెన్స్ ఏంటి? ఎందుకంటే గ్లోబల్ లెవెల్లో అన్ని నేషన్స్కి కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ చేసే విధంగా అనమాట. అండ్ ఇండియా ఈజ్ ఆఫ్ నో ఎక్సెప్షన్. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ చెప్పాను కదా, ఇప్పుడే ఆంధ్రప్రదేశ్లోని మనం కొన్ని స్కార్సిటీ రీజన్స్ అనేవి చూస్తున్నాం. ముంబైలోని, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, సెంట్రల్ రీజియన్స్లో కానీ వాటర్ క్రైసిస్ ఇష్యూస్ అనేవి మనం చూస్తున్నాం. అయితే డ్రాట్స్
లేదు అంటే ఫుల్ ఫ్లడ్స్, ఈ ఎక్స్ట్రీమ్ సిచ్యుయేషన్స్లో ఉంటే మనుషులు అనే వాళ్ళు ఎలా ఉంటారు? పక్కన పెట్టండి మనుషుల విషయం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లూజ్ అయిపోతాము. అదేవిధంగా యానిమల్ లైఫ్, ఫ్లోరా, ఫౌనా ఇవన్నీ కూడా చాలా డ్రాస్టికల్గా నెగటివ్గా ఇంపాక్ట్ అనేది అవుతుందన్నమాట. సో అయితే ఈ ఇయర్ వచ్చేసరికి థీమ్ ఏంటి అంటే వాటర్ ఫర్ పీస్ అనమాట. సో యాజ్ దెర్ వాజ్ అ టైమ్ వెన్ క్లీన్ వాటర్ వాజ్ అవైలబుల్ ఇన్ వెల్స్, పాండ్స్, స్ట్రీమ్స్, రివర్స్ అండ్ అదర్ సిచ్యుయేషన్. బట్ ప్రజెంట్ సిచ్యుయేషన్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ అనమాట. ఎందుకు అంటే వాటర్ లెవెల్స్ అనేవి ఇప్పుడు క్వాంటిటీ పరంగా చూసినా అటు క్వాలిటీ పరంగా చూసినా రెండు రెడ్యూస్ అయిపోయాయి అనమాట. అయితే నేను ఇందాక మీకు చెప్పినట్టు ఇండియా ఈజ్ ఆల్సో ఆఫ్ నో ఎక్సెప్షన్ అనమాట. ఇది బోత్ మనకి ఫిజికల్ ఇంకా ఎకనామిక్ క్రైసిస్ అనేది ఏర్పడింది. ఎందువలన? అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్, అన్సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ వల్ల కానీ, ఈ టెంపరేచర్స్ అనేవి పెరిగిపోవడం వల్ల కానీ, రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అయిపోవడం వల్ల. సో ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సరేలే ఇది నాది కాదు కదా, నా ఏరియా కాదు కదా, నా ఇల్లు నాకు సేఫ్, నేను చాలా లోపల వరకు కూడా తవ్వేసుకున్నాను, నాకు ఎటువంటి వాటర్ ప్రాబ్లం నిండేది లేదు, నా కమ్యూనిటీ ఎట్లా పోతే ఏంటి, నా స్టేట్ ఎట్లా పోతే ఏంటి, నా ఇండియా ఎట్లా పోతే ఏంటి, ఇలాంటి సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ అనేది పోయిందనమాట. ప్రతి ఒక్కరికి కూడా లైక్ సెల్ఫ్ సెంట్రిక్ అనమాట. వాళ్ళకుందా లేదా, వాళ్ళకి సరిపోతుందా లేదా అనేది. సో ప్రజెంట్ దీనివల్ల కూడా యాక్చువల్లీ ఏంటి అంటే ఈ ఫుడ్ అండ్ వాటర్ స్కార్సిటీ ఇష్యూస్ అనేవి రైజ్ అవుతున్నాయి అనమాట. అండ్ యునైటెడ్ నేషన్స్ కానీ వేరియస్ ఆర్గనైజేషన్స్ రిపోర్ట్స్లో ఏంటి అంటే ప్రజెంట్ వచ్చేసరికి ఏంటి అంటే 17 కంట్రీస్ అనేవి ఎక్స్ట్రీమ్ హై లెవెల్స్ ఆఫ్ వాటర్ స్ట్రెస్ని ఫేస్ చేస్తున్నాయి అనమాట. అండ్ ఇండియా ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్ టు దీస్ ప్రాబ్లమ్స్ అనమాట. ఆల్రెడీ చాలా వరకు కూడాను లైక్ ప్రజెంట్ మనం వాటర్ స్ట్రెస్ అనేది చూస్తున్నాం. అండర్ గ్రౌండ్ వాటర్స్ అనేవి ప్రజెంట్ 2025లోని 130 అంటే 1341 LM క్యూబ్ నుండి 2050 కల్లా 1140 మీటర్ క్యూబ్కి రెడ్యూస్ అయిపోతుంది. అండ్ ప్రెసెంట్ 72% ఆఫ్ ఆల్ వాటర్ విత్డ్రాల్స్ ఆర్ యూజ్ ఇన్ అగ్రికల్చర్, 16% బై మున్సిపాలిటీస్, హౌస్ హోల్డ్స్ అండ్ సర్వీసెస్ అండ్ 12% బై ఇండస్ట్రీస్. ఇలా అన్సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. అండ్ ప్రజెంట్ నేను ఇందాక చెప్పినట్టు కేవలం కొన్ని స్టేట్స్లోనే కాదు, ఆల్మోస్ట్ ఎవ్రీ స్టేట్లో కూడా ఏదో ఒకటి ఆర్ రెండు రీజియన్స్లోనైనా ఈ వాటర్ స్ట్రెస్ ఆర్ వాటర్ ఈ క్రైసిస్ అనేది ఉండిందనమాట. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు అనేది, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానాలోని ఈ గ్రౌండ్ వాటర్ కన్జంప్షన్ లెవెల్స్ అనేవి 172%, 137%, 137, 133 అండ్ తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వాటిల్లోని ఇన్ఫాక్ట్ ఈ స్టాటిస్టిక్స్ అనేవి ఉన్నాయి. అండ్ ప్రెసెంట్ నేను ఇందాక చెప్పినట్టు పెరీనియల్ రివర్స్ అనేవి కూడాను ఏమవుతుంది ప్రెసెంట్ డ్రై అయిపోతున్నాయి అనమాట. ఎందుకంటే టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి అనమాట. ప్రీ ఇండస్ట్రియలైజేషన్ లెవెల్కి ఇప్పటికీ కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. అలా వాటర్ లెవెల్స్ అనేవి డ్రై అయిపోతున్నాయి అన్నమాట. ఓకే. అండ్ ఎస్పెషల్లీ ఏప్రిల్ టు మేలోకి వచ్చేసరికి డ్రింకింగ్ వాటర్ అయితే ఇంకా రెడ్యూస్ అయిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ స్ప్రింగ్ సీజన్లోని హిల్లీ ఏరియాస్లో డ్రై అయిపోతుంది. ద టోటల్ నెంబర్ ఆఫ్ వాటర్ బాడీస్ వచ్చేసరికి ఇరిగేషన్ పొటెన్షియల్కి వచ్చేసరికి కూడాను చాలా డ్రాస్టిక్ రిడక్షన్ అనేది జరుగుతుంది. ఇదంతా కూడాను ఫ్యాక్చువల్ డీటెయిల్స్ విచ్ యూ నీడ్ టు రైట్. వాటర్ ప్రాబ్లమ్స్ అనేవి ఇండియాలో ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంది, దీనికి సొల్యూషన్స్ ఏంటి, వాటిల్లోని మనకి హిందూలోని పేపర్లో అపేర్ అవుతుంది. కాబట్టి ఇలాంటి స్టాటిస్టిక్స్ అనేవి మనకి హైలీ ఇంపార్టెంట్, డూ రిమెంబర్ దట్. ఓకేనా. అండ్ మోస్ట్ ఏరియాస్లోకి వచ్చేసరికి ఏంటి అంటే ట్యూబ్ వెల్స్ నెట్వర్క్స్ హ్యావ్ ఇంక్రీజ్. చెప్పాను కదా ప్రెసెంట్ మనం ఏం చేస్తున్నాం, వాటర్కి మన అండర్ గ్రౌండ్స్లోని ట్యూబ్స్ అనేవి కనెక్ట్ చేస్తున్నాం. ఎక్కడి వరకు అయితే వాటర్ లెవెల్స్ రీచ్ అవుతున్నాం, సింపుల్గా దాని నుండి డ్రా చేసేస్తున్నాం, మనం యూజ్ చేస్తున్నాం. కానీ మనం అర్థం చేసుకోలేనిది ఏంటి, అక్కడ నుండి వాటర్ ఎప్పుడైతే ఓవర్ ద టైం పీరియడ్ 10 years లేదా 20 years లేదంటే 30 years లేదంటే ఒక 50 yearsకి అక్కడ కూడా వాటర్ డ్రై అయిపోతుంది అనమాట. అలా యూజ్ చేస్తూనే ఉంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర మనం యూజ్ చేస్తున్నాం అంటే దాన్ని రీఫిల్లింగ్ కూడా చేయాలి కదా. మనం రీఫిల్లింగ్ గురించి యూజ్ చేయట్లేదు. ప్రెజెంట్కి మనకు సరిపోతుందా లేదా, నాకు సరిపోతుందా లేదా, నా పిల్లలకి సరిపోతుందా లేదా. దిస్ ఈస్ కాల్డ్ ఎ సెల్ఫ్ సెంట్రిక్ అనమాట ప్రెజెంట్ వచ్చేసరికి.
అండ్ అలానే సో a large amount of India's food grains is from the rain-fed regions. Prime Minister Narendra Modi recently laid stress on having a judicious mix of traditional, indigenous and new technologies to improve soil health and conserve water. సో ఇన్ఫ్యాక్ట్ మోడీ గారు కూడా ఏంటి అంటే ఒకేసారి ఆల్ ఆఫ్ ఏ సడన్ మన రెయిన్ ఫెడ్ నుండి టెక్నాలజికల్ ప్రాక్టీసెస్కి వచ్చేయాలంటే కష్టం. ఇక్కడ కేస్ స్టడీ కింద కూడా మీరు రాసుకోవచ్చు యాజ్ ఇజ్రాయెల్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇజ్రాయెల్ లాంటి ఒక డ్రై నేషన్ ఏంటి అంటే హై లెవెల్స్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది ప్రాక్టీస్ చేస్తున్నారు బై ద యూజ్ ఆఫ్ జుడిషియస్ యూజ్ ఆఫ్ వాటర్. జుడిషియస్ యూజ్ ఆఫ్ వాటర్, దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏ కేస్ స్టడీ అన్నమాట మనకి. ఓకే, ఏంటి వాళ్ళు ఏంటి అంటే స్ప్రింగ్ వాటర్ టెక్నిక్స్ అని చెప్పేసి, డ్రిప్ వాటర్ ఇరిగేషన్ టెక్నిక్స్ అని చెప్పేసి ఇలాంటి మోడర్న్ టెక్నాలజికల్ థింగ్స్ అనేవి యూజ్ చేస్తున్నారు అనమాట. అంటే తక్కువ వాటర్ తోటి ఎక్కువ అవుట్పుట్ అనేది. సో ఇలాంటివి ఇండియా లాంటి నేషన్స్ కూడా అడాప్ట్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకే ఇది కేస్ స్టడీ కింద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. అందుకే ఇలాంటి వాటి మీద మనం ప్రెసెంట్ అటెన్షన్ పే చేయడం అనేది హైలీ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆథర్ మెన్షన్ చేస్తున్నారు. అండ్ అలానే ఇంకొక విషయం, ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్తున్నారు అంటే ఆథర్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. అయితే మేడం ఇండియాలో వాటర్ ప్రాబ్లం అనేది ఉండిందా? నో వాటర్ ప్రాబ్లం అనమాట. బికాస్ ఇండియాలోని కావాల్సినంత వాటర్ అనేది ఉండింది. కాకపోతే వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం? ఈ వాటర్ని మనం యూజ్ చేసుకోలేకపోవడం అనేది ప్రాబ్లం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సీ వాటర్ అనేది, ఎందుకంటే ఇండియాకి బే ఆఫ్ బెంగాల్ అనేది ఉండింది అండ్ అరేబియన్ ఓషన్ అనేది ఉండింది. ఇండియన్ ఓషన్లో చాలా వాటర్ ఉంది విచ్ వీ కెన్ యూస్. ఒక ప్రాబ్లం ఏంటి, వాటిని యూజ్ చేసుకోలేం. ఇంకొక ప్రాబ్లం ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. అంటే ఆ సీ వాటర్ని కాస్త మనం ఏ విధంగా వాటిల్ని అంటే వాటిని ఏ విధంగా మనం క్లీన్ వాటర్ కింద చేసి ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి తీసుకెళ్లడం కానీ ఎట్సెట్రా అవి ఏ విధంగా చేయగలం. అండ్ ఇంకొకటి ఏంటి, మనకి ప్రాపర్గా అటు సౌత్ ఈస్ట్ మాన్సూన్స్ కానీ ఇటు నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ కానీ లిటరల్లీ మనకి ఏంటంటే మంచిగా అవైలబుల్గా ఉంది. అంటే అర్థం ఏంటి, రెయిన్ వాటర్ అనేది ఒకవేళ మనం హార్వెస్ట్ చేసుకోగలిగితే, ఓకే, హార్వెస్టింగ్ అంటే అర్థం ఏంటి, వాటిల్ని మనం కలెక్ట్ చేసుకొని మంచి వాటర్ కింద కన్వర్ట్ చేసుకొని మనం ఏంటంటే యూజ్ చేసుకోవడాన్ని హార్వెస్టింగ్ అని చెప్పేసి అంటాం అనమాట. సో అలా చేసుకున్నట్లయితే ఒకవేళ మనకి ప్రాబ్లమ్స్ అనేవి రావు, వాటర్ క్రైసిస్ ఇష్యూస్ అనేవి. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వర్డ్ అనేది నేను యూజ్ చేస్తాను, దాన్ని గుర్తుపెట్టుకోండి. దిస్ వాటర్ అనేది మనకి ఉండింది, కాకపోతే యూజ్ చేసుకోలేకపోవడం అనేది ప్రాబ్లం. దాన్ని ఒక టర్మ్ అనేది ఉండింది, దీన్ని వాటర్ డైమండ్ పారాడాక్స్ అని కూడా అంటారు. ఓకే, సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ వర్డ్. ఇక ఇంకేం కాదు, వాటర్ అనేది ఉండింది కాకపోతే దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోలేకపోవడం అనేది బిగ్ ఇష్యూ ఇన్ ఇండియా. అండ్ ఇంకొకటి ఏంటి, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనమాట ప్రెసెంట్ వచ్చేసరికి. సో వాటర్ అవైలబిలిటీని ఏ విధంగా ఇంక్రీజ్ చేయగలము? వన్ థింగ్ ఈజ్ త్రూ క్వాంటిటీ అండ్ క్వాలిటీ పరంగా ఏంటి, మనకి బేసికలీ వాటర్ అనేది చాలా ఎక్కువగా రెయిన్ వాటర్స్లోనే దొరుకుతుంది కాబట్టి. సో అండ్ ప్రమోటింగ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ కానీ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇంటిగ్రిటీ కానీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇష్యూస్. అండ్ ఇవన్నీ కూడా ఏ విధంగా మనం అడాప్ట్ చేసుకోగలము, డిఫరెంట్ కన్జర్వేషన్ మెషర్స్ అనేవి స్టార్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇన్సిటు కానీ ఎక్సిటు. ఇన్సిటు అంటే ఏంటి, ఎక్కడ రెయిన్ వాటర్ పడుతుందో అక్కడే దాన్ని ప్రాపర్గా చేయటం. ఎక్సిటు అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఈ సీస్ దగ్గర నుండి వాటర్ అనేది తీసుకొచ్చి వాటిల్ని మనం ఏంటి అంటే మంచి వాటర్ కింద కన్వర్ట్ చేయటం అనమాట. అండ్ అలానే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎనేబుల్స్ రెసిలియన్స్ అగేన్స్ట్ వాటర్ స్కార్సిటీ అండ్ డ్రాట్ బై అగ్మెంటింగ్ రీఛార్జ్ అండ్ ఎయిడింగ్ ఇరిగేషన్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకే మనకి తెలంగాణలోని ఇంకుడు గుంతలు అనే కాన్సెప్ట్, మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనేమొచ్చి చెట్టు నీరు అనే ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా అగైన్ కేస్ స్టడీస్. కొన్ని స్టేట్స్లో ఈ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అదే పద్ధతుల్ని ఇన్ఫ్యాక్ట్ ఇండియా వైడ్ యూజ్ చేసినట్లయితే ఇన్ఫ్యాక్ట్ ఈ వాటర్ స్కార్సిటీ ఇష్యూస్ అనేవి రావు అనేది మీరు ఇవ్వచ్చు. నేను ఇక్కడ మీకు రాస్తాను, ఈ కేస్ స్టడీస్ అన్నీ కూడాను మీరు రాసుకోవడానికి ట్రై చేయండి. ఆంధ్రప్రదేశ్లోని మనకి నీరు చెట్టు అనే ప్రోగ్రాం, అండ్ అలాగనే తెలంగాణలోని ఇంకుడు గుంతలు,
ప్రతి ఇంటికి కూడాను ఇంకుడు గుంతలు, సో రెయిన్ వాటర్ అనేది కలెక్ట్ చేసే విధంగా అనమాట. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా వచ్చేసరికి ఏంటి అంటే పర్ డ్రాప్ మోర్ క్రాప్, गांवों का पानी गांवों में, खेत का पानी खेत में. సో అగ్రికల్చర్ కోసం రూరల్ ఏరియాస్ కోసం అని చెప్పేసి తక్కువ వాటర్ తోటి ఎక్కువ ఇరిగేషన్ అని చెప్పేసి ఎక్కువ క్రాప్ అని చెప్పేసి ఇవన్నీ కూడాను ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలోని పార్ట్స్ అనమాట. సో అందుకే ఇది ప్రోగ్రామ్స్ పాలసీ ఇంప్లిమెంటేషన్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్ అలానే అమృత్ సరోవర్ మిషన్ కానీ, జల్ శక్తి అభియాన్ కానీ ఇలాంటివన్నీ కూడాను ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వీటికి వాటర్ స్కార్సిటీ ఇష్యూస్ అనేవి లేకుండా ఉండడానికి అని చెప్పేసి అనమాట. And there is also okay, this writer has done some of these in Mewat, Haryana, NCT, Delhi and Odisha. There is a need to create more water bodies and their revival in every village by looking it in the catchment areas of water body. సో అదర్ ఏంటి కొన్ని ఏరియాస్ని స్టడీ చేసిన తర్వాత చెప్తున్నారు ఏంటి, సో వాట్ అంటే ఆల్రెడీ పాండ్స్, లేక్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి డ్రై అయిపోయిన ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి రీస్టోర్ చేయించడం అలాంటివన్నీ కూడా ఇంపార్టెంట్. అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ వాటర్ ఫర్ పీస్ అనేది ఎన్ష్యూర్ చేయాలంటే ఇంకొన్ని స్టెప్స్ అనేవి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మానిటరింగ్ అనమాట. అంటే ఆల్రెడీ ఇప్పుడు రిస్టోర్ చేసాం, మళ్ళీ దాన్ని ఎక్స్ట్రాగా యూజ్ చేస్తే ఇంకేంటి. సో అందుకే దాన్ని 24/7 మానిటరింగ్ చేయటం కానీ, అండ్ అలానే రిక్లమేషన్ ఆఫ్ వాటర్ క్వాలిటీ అనమాట. గ్రౌండ్ వాటర్ రివర్స్ కానీ, వాటర్ బాడీస్ కానీ, అండ్ ప్రైసింగ్ ఆఫ్ వాటర్ యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత లీటర్కి ఒక 2 రూపీస్ లేదా ఒక 5 రూపీస్ లేదా ఒక 10 రూపీస్ అని ప్రైస్ చేసాం అనుకోండి, అప్పుడు ప్రజలు ఏంటి అంటే అవసరం మట్టుగా యూజ్ చేస్తారు, అవసరం లేనప్పుడు యూజ్ చేయడం అనేది రెడ్యూస్ చేస్తారనమాట. అండ్ అలానే వాటర్లో కూడా సర్క్యులర్ వాటర్ ఎకానమీ. ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యులర్ వాటర్, సో ఈరోజు నేను ఏంటి అంటే వాషింగ్ కోసం అంటే డ్రెస్సెస్ వాష్ చేసుకోవడానికి వాటర్ యూజ్ చేశాను, వాటిని మళ్ళీ ఏంటి అంటే రీసైకిల్ చేయడం అనమాట. రీసైకిల్ చేయడం ద్వారా దాన్ని మళ్ళీ యూజ్ చేయడం, డ్రింకింగ్ వాటర్ లాగా యూజ్ చేయడం ఎట్సెట్రా, దాన్ని అలాగా సర్క్యులర్ వాటర్ ఎకానమీ అనేది క్రియేట్ చేయడం. అండ్ ఎఫిషియంట్ ఇరిగేషన్ టెక్నిక్స్ అనమాట, లైక్ ఇజ్రాయెల్లో యూజ్ చేసిన స్ప్రింక్లర్ ఇరిగేషన్ టెక్నిక్స్ కానీ, ఆర్ అదర్వైజ్ ఇంకా మనకి ఏంటి అంటే డ్రిప్ ఇరిగేషన్ టెక్నిక్స్ అని యూజ్ చేస్తారు ఇలాంటివి. అండ్ ఇన్ఫాక్ట్ ఇరిగేషన్లో కూడా IoT బేస్డ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఆటోమేటిక్గా వాటర్ అనేది ఇంక్రీజ్ అయ్యింది అంటే అక్కడికి ఆపేయడం ఎట్సెట్రా ఇలాంటివి. అండ్ అలానే డొమెస్టిక్ పర్పస్ ఏంటి అంటే రెడ్యూస్ చేయడం, వాటికి మీటర్స్ అవి ఇన్స్టాల్ చేయడం, నో ఫ్రీ ఎలక్ట్రిసిటీ హ్యావింగ్, కన్వర్జెన్స్ అండ్ లింకేజెస్ లైన్ డిపార్ట్మెంట్స్లో కానీ, అండ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి క్రియేట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడాను. సో ఇలా కొన్ని సొల్యూషన్స్ అనేవి ఆథర్ పెట్టడం అనేది జరిగింది. ద థీమ్ ఆఫ్ వరల్డ్ వాటర్ డే 2024 కెన్ బి స్ట్రెంథెన్డ్ అండ్ ఇండియా కెన్ బికమ్ ఏ వాటర్ సెక్యూర్. సో ఇలాంటివన్నీ కూడా యూజ్ చేయడం ద్వారా ఆ నేషన్ అంతా కూడా పీస్ఫుల్గా ఉంటుంది. లేదంటే వాటర్ కోసం కూడా ఫ్యూచర్లో కంట్రీస్ కొట్టుకునే ప్రమాదం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ చూడండి, లైక్ ఇండస్ వాటర్ ట్రీటీకి పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఇష్యూస్, అండ్ తీస్తా రివర్ కోసం అని చెప్పేసి ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య ఇష్యూస్. సో ఇవి కూడా యాక్చువల్లీ మీరు కేస్ స్టడీస్ కింద పెట్టచ్చు. సో ఇండస్ వాటర్ దిస్ ఈజ్ అన్ డిస్ప్యూట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. అండ్ అలానే తీస్తా వచ్చేసరికి ఇండియాకి ఇంకా బంగ్లాదేశ్కి మధ్య, అండ్ కాలాపానీ వచ్చేసరికి ఇండియాకి ఇంకా నేపాల్కి. సో ఇలాంటివన్నీ రెడ్యూస్ చేయాలి అంటే మనం ఏంటి, వరల్డ్ వాటర్ ఫర్ పీస్ ఎన్ష్యూర్ చేయాలంటే వాటర్ లెవెల్స్ అనేవి సెక్యూరిటీలోకి తీసుకొని రావాలి. సో ఇవి కూడా అగైన్ యూ కెన్ పుట్ యాజ్ కేస్ స్టడీస్. ఓకేనా? ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఇదంతా కూడా టోటల్ ఏవైతే నేను అండర్లైన్ చేస్తున్నానో వాటిని సెపరేట్గా రాసుకోవడానికి ప్రయత్నం అనేది చేయండి. సో దాట్ మీకు ఏంటి అంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు మీరు ఈ కేస్ స్టడీస్ కానీ, లేదంటే ఫ్యాక్ట్స్ కానీ, సొల్యూషన్స్ కానీ ఇవన్నీ కూడా మీకు పెట్టే స్కోప్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు బ్లాక్ బస్టర్ ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ ఆఫర్ కింద ఆప్షనల్ ఇన్ఫైనిటీ కోర్స్ మీద కొన్ని ఆఫర్స్ అనేవి పెడుతున్నారనమాట. సో మనకి యూపీఎస్సీలో ఆప్షనల్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ హై టైమ్ దట్ ఆప్షనల్ అనేది మనం వెంటనే స్టార్ట్ చేయడం కానీ, దాంట్లో మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడం కానీ ఎట్సెట్రా. సో ప్రెసెంట్ వచ్చేసరికి ఆప్షనల్ యూజువల్లీ 30,000 రూపీస్ ఉన్న వర్త్ కోర్స్ అనేది 22,500 రూపీస్కే పెట్టడం అనేది జరిగింది.
అయితే ఈ ఆఫర్ అనేది మీకు కేవలం 31st మార్చ్ వరకే మాత్రమే ఉండబోతుంది. అండ్ ఇది వచ్చేసరికి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి రాబోతుంది అనమాట. అయితే మన ఇన్స్టిట్యూట్లోని ఏ ఆప్షనల్స్ అనేవి ఉన్నాయి? PSIR, పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు లిటరేచర్, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే ఆప్షనల్ ప్లేస్ ద వెరీ క్రూషియల్ రోల్ మనకి మెయిన్స్లో కానీ అటు ఫైనల్లో కానీ ర్యాంక్ డిసైడింగ్ కానీ ఎట్సెట్రా. మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడం, మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ సిరీస్ రాయటం అనేది కూడా హైలీ ఇంపార్టెంట్. సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేగంగా సిలబస్ ఫినిష్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. సో అందుకే ఈ ఆఫర్ని ఇప్పుడు యూటిలైజ్ చేసుకొని ఎవరైతే ఈ ఆప్షనల్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో విదౌట్ ఎనీ ఫర్దర్ డిలే జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, దట్ ఈస్ multiple cases against Karnataka BJP leaders for hate speech, violation of model poll code. సో ఆల్రెడీ ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కానీ ఎట్సెట్రా నేను ఇవన్నీ ప్రీవియస్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది నేను ఎందుకు చూస్ చేసుకోవడం అనేది జరిగింది? ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ హేట్ స్పీచ్ అనమాట. నో పొలిటికల్ కాంటెక్స్, నథింగ్ హియర్. నాకు ఎటువంటి పొలిటికల్ కాంటెక్స్ గురించి డిస్కస్ చేసే ఉద్దేశం కానీ ఎట్సెట్రా ఇలాంటివి ఏమీ కూడా లేదు. ఐఎమ్ జస్ట్ ఫోకసింగ్ అపాన్, కేవలం నేను ఫోకస్ చేసేది ఏంటి అంటే యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో మనకి ఏంటి ఇంపార్టెంట్ అనేది. సో ప్రీవియస్ ఇయర్స్లో కూడా మనకి ఏంటి అంటే ఈ హేట్ స్పీచ్ గురించి వాటి గురించి క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. సో అందుకే నేను ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది చూస్ చేసుకోవడం అనేది జరిగింది ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ దట్ హేట్ స్పీచ్ అనమాట. సో బట్ బిఫోర్ దాట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ సంథింగ్. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది ఇస్తాను. ఈ ఎగ్జాంపుల్ ద్వారా ఈ పర్టికులర్ హేట్ స్పీచ్ అనేది ఏంటి ఎట్సెట్రా ఇదంతా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సీ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నాకు ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ అనేది ఆర్టికల్ 19 అనేది నాకు ప్రొవైడ్ చేసింది. ఈ ఆర్టికల్ 19 అనేది ఏం చెప్తుంది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో దీని ప్రకారంగా ఏంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే అర్థం ఏంటి? నేను నాకు నచ్చిన విషయాన్ని నాకు నచ్చిన విధంగా నేను చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక మూవీ రివ్యూ కానీ, లేదు అంటే ఒక పర్టికులర్ ప్రోడక్ట్ మీద రివ్యూస్ కానీ, లేకపోతే పర్టికులర్ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చింది, ఆ పాలసీ తాలూకా ఇంపాక్ట్స్ గురించి కానీ ఓపెన్గా చెప్పడం వరకు కూడా నాకు ఇచ్చిందనమాట. కానీ సి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవన్నీ చేశానంటే ఓకే, కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, నేను నాకు నచ్చింది నాకు నచ్చినట్టుగా నేను వాగుకోవచ్చు కదా అని చెప్పేసి వాట్ ఇఫ్ ఐ టెల్ దట్ పర్టిక్యులర్ XYZ రిలిజియన్ కానీ లేదు అంటే XYZ కాస్ట్ అనేది యాక్చువల్లీ వాటికి ఆ పర్టికులర్ రిలిజియన్కి కానీ ఆ పర్టికులర్ కాస్ట్ వాళ్ళకి కానీ ఎటువంటి వాల్యూస్ అనేవి లేవు, వాళ్ళకి ఎటువంటి డిగ్నిటీ అనేది లేదు, నా పర్టికులర్ రిలిజియన్ నా పర్టికులర్ కాస్ట్ మాత్రమే గొప్ప అని చెప్పేసి ఓపెన్గా నేను ఒకవేళ చెప్పాను అనుకోండి, వాట్ డస్ దట్ కన్స్టిట్యూట్? దానివల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు నేనేమోంచి ఏబీసీ కమ్యూనిటీ, వేరాస్ నేను XYZ కమ్యూనిటీ గురించి చాలా నెగటివ్గా చెప్తున్నాను అనమాట. ఆ రిలిజన్కి కానీ ఆ కాస్ట్కి కానీ ఆ కమ్యూనిటీకి కానీ ఎటువంటి సెన్స్ అనేది లేదు, వాళ్ళకి అసలు బుర్ర అనేది లేదు ఎట్సెట్రా అని యూజ్ చేస్తున్నాను. దీనివల్ల ఏం జరుగుతుంది? ఏబీసీకి XYZకి మధ్య హేట్రెడ్ అనేది స్టార్ట్ అవుతుంది. హేట్రెడ్ అంటే అర్థం ఏంటి? వీళ్ళ మీద వీళ్ళకి కోపం, వీళ్ళ మీద వీళ్ళకి కోపం. దానివల్ల XYZ ఏబీసీ గ్రూప్స్కి మధ్య పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కొట్టుకుని తన్నుకొని ఇంకా చంపుకునే లెవెల్స్ వరకు కూడా వెళ్ళిపోయే స్కోప్ అనేది ఉంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ హేట్రెడ్. అలాంటి ఒక విషయాన్ని నేను పబ్లిక్గా ఎప్పుడైతే చెప్తానో, పబ్లిక్లీ ఎప్పుడైతే నేను మెన్షన్ చేస్తానో, అలాంటి వాటిల్ని బేసికల్లీ ఏమని చెప్పేసి అంటాము? హేట్ స్పీచ్ అని చెప్పేసి చెప్తాం అనమాట. ఓకే, ఐ హోప్ ఇప్పుడు మీకు హేట్ స్పీచ్ అనే విషయం ఏంటి అనేది మీకు అర్థమైంది అనేది. కాకపోతే ఇదే విషయాన్ని మనం ఎగ్జామ్లో రాయలేం కదా, సో ఇది మీకు అర్థం కావడం కోసం నేను చెప్పాను. జనరలీ హేట్ స్పీచ్ అనే విషయాన్ని ఎవరు మెన్షన్ చేశారు? 267th రిపోర్ట్ ఆఫ్ లా కమిషన్లోని లా కమిషన్ ఇచ్చిన 267 తాలూకా రిపోర్ట్లోని హేట్ స్పీచ్ అనేది ఏంటి అనేది ఉందన్నమాట.
హేట్రెడ్, ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. హేట్రెడ్ primarily constitutes against a group of persons, against a group of persons defined in terms of, ఇది లా కమిషన్ ఇచ్చింది డైరెక్ట్గా, అందుకే నేను ఇక్కడ రాస్తున్నాను. రేస్ పరంగా కానీ, ఎథనిసిటీ పరంగా కానీ, జెండర్ పరంగా కానీ, ఇక్కడ నేను సెక్స్ అనే వర్డ్ యూజ్ చేయలేదు, సెక్షువల్ ఓరియంటేషన్ మీద కానీ, ఓకే, లేదా రిలీజియస్ బిలీఫ్స్ మీద కానీ ఎట్సెట్రా, ఇలాంటి వాటి మీద ఒకవేళ ఏ పర్టికులర్ హేట్రెడ్ కానీ క్రియేట్ చేస్తే దాన్ని హేట్ స్పీచ్ అని చెప్పేసి అంటారు. బేసికలీ హేట్ స్పీచ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఆ కాంటెక్స్ట్ని బేస్ చేసుకొని, ఓకే, కాంటెక్స్ట్ని బేస్ చేసుకొని హేట్రెడ్ అనే విషయాన్ని అనేది మెన్షన్ చేస్తామన్నమాట. ఓకేనా. సో యాక్చువల్లీ దీనివల్ల పబ్లిక్ తాలూకా ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డ్యామేజ్ అవుతుంది, అండ్ పీపుల్కి మధ్య అనవసరంగా ఇష్యూస్ అనేది క్రియేట్ చేసినట్టు అవుతుంది ఎట్సెట్రా. అందుకే కండెమ్ చేయడం అనేది జరిగిందనమాట. ఈ కండెమ్నేషన్ అనేది ఏ విధంగా జరిగింది గుర్తుపెట్టుకోండి. హేట్ స్పీచ్ అంటే ఏంటి అనేది లా కమిషన్ ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఈ హేట్ స్పీచ్ కోసం అని చెప్పేసి ఎస్పెషల్లీ మనకి ఎటువంటి లాస్లోని లేవు. కానీ వాటి ద్వారా ఏదైతే ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుందో ఆ ఇంపాక్ట్ రిలేటెడ్ కొన్ని కోడ్స్లోని మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది. అవన్నీ కూడా యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియన్ పీనల్ కోడ్ పరంగా, ఓకే, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా 153A సెక్షన్ అండ్ సెక్షన్ 153 పరంగా బి పరంగా ఏంటి అంటే, ఏదైనా ఒక 2 గ్రూప్స్కి మధ్య ఎనిమిటీ కానీ ఎవరైనా క్రియేట్ చేసినట్లయితే అలాంటి వాళ్ళకి పనిష్మెంట్ కోసం అనేది మెన్షన్ చేస్తుంది అనమాట. అండ్ అలానే ఐపీసీలోని ఇంకొక సెక్షన్ అనేది కూడా ఉంది, 295A ఆఫ్ ఐపీసీ అనమాట. ఏంటి, ఒకవేళ ఏ పర్సన్స్కి మధ్య ఒకవేళ రిలీజియస్ ఫీలింగ్స్ కానీ, ఇందాక నేను చెప్పాను కదా, రిలీజియస్ ఫీలింగ్స్ని యూజ్ చేసుకొని ఒకవేళ హేట్రెడ్ ఆర్ ఎనిమిటీ కానీ క్రియేట్ చేస్తే అలాంటి వాళ్ళకి పనిష్మెంట్ అనేది సెక్షన్ 295A ఆఫ్ ఐపీసీ అనమాట. అండ్ అదేవిధంగా ఇంకొకటి ఏంటి, 505(1) అండ్ 505(2) ఈ రెండిటి పరంగా ఏంటి, ఒకవేళ ఏ పేపర్స్లో కానీ లేకపోతే ఏ మీడియాలో కానీ ఒకవేళ హేట్రెడ్ క్రియేట్ చేసే పబ్లికేషన్ కానీ, ఓకే, పబ్లికేషన్ కానీ లేదా మీడియా కంటెంట్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షార్ట్ ఫిల్మ్ క్రియేట్ చేస్తున్నాను, లేదా ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేను ఏదో షార్ట్స్ చేస్తున్నాను, అలాంటివన్నీ కూడా 505(1) అండ్ 505(2) పరంగా డీల్ చేస్తారనమాట. అండ్ అదేవిధంగా ఆర్పిఏ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆఫ్ 1951 అనేది కూడా ఉంది. దీని పరంగా ఏంటి అంటే సెక్షన్ 8 అనేది ఉండిందనమాట. దీని ప్రకారంగా ఏంటి, ఒకవేళ ఎవరైనా సరే వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19 ఆఫ్ కాన్స్టిట్యూషన్ని ఒకవేళ మిస్యూజ్ కానీ చేసినట్లయితే సెక్షన్ 8 ద్వారా ఏంటి అంటే పనిష్మెంట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ అలానే సెక్షన్ 123(3)A అండ్ 125 దీని ప్రకారంగా ఏంటి అంటే ఒకవేళ ఫీలింగ్స్ అంటే ఎప్పుడైనా ఎలక్షన్ క్యాంపెయిన్స్ కానీ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ఏమైనా పబ్లిక్ మీటింగ్స్ కానీ హోల్డ్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఎటువంటి కమ్యూనిటీ ఫీలింగ్స్ కానీ ఒకవేళ క్రియేట్ చేసినట్లయితే అలాంటి వాటికి పనిష్మెంట్ అనేది దీంట్లో మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఇలా డిఫరెంట్ లాస్లోని ఆర్పిఏలోని కానీ లేదు అంటే కాన్స్టిట్యూషన్లో 19(1)కి కొన్ని రెస్ట్రిక్షన్స్ ద్వారా అండ్ ఐపీసీ పరంగా డిఫరెంట్ సెక్షన్స్ ద్వారా డిఫరెంట్ పనిష్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దీని రిలేటెడ్ మనకి ఏంటి అంటే శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2015లో ఒక పర్టికులర్ కేసు అనేది అయిందనమాట. ఇదేంటిది, ఈ పర్టికులర్ కేసు వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ పరంగా అనమాట.
సో ఏంటి ఆర్టికల్ 19ని ఏ విధంగా యూజ్ చేస్తున్నారండి. సో ఈ పర్టికులర్ కేసులోని సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఆర్టికల్ 19లోని 3 డిఫరెంట్ కాంటెక్ట్స్ అనేవి ఉంటుంది. ఒకటి ఏంటి డిస్కషన్, ఇంకొకటి అడ్వొకేసీ అండ్ ఇంకొకటి ఇన్సైట్మెంట్. ఈ 3 డిఫరెంట్ థింగ్స్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. డిస్కషన్ ఏంటి, పర్టికులర్ థింగ్స్ అనేవి ఇలా జరుగుతున్నాయని ఒక పర్టికులర్ పర్సన్స్ కొంతమంది డిస్కస్ చేసుకోవడం. ఇక్కడ ఈ 2 పర్టికులర్ కాంటెక్స్లోని అడ్వొకేసీ అంటే అర్థం ఏంటి, పర్టికులర్ విషయాన్ని చెప్పడం అనమాట. ఈ పర్టికులర్ 2 థింగ్స్లోని కూడా హేట్రేడ్ అనేది క్రియేట్ అవ్వదు. బట్ వేరాస్ ఇన్సైట్మెంట్లో ఏం జరుగుతుంది, ఓపెన్గా పబ్లిక్ స్పేసెస్లో కానీ పబ్లిక్ మీటింగ్స్లో కానీ ఏంటి అంటే పర్టికులర్ గ్రూప్స్ని అంటే వాళ్ళని రెచ్చగొట్టే విధంగా, ఇన్సైట్మెంట్ అంటే అర్థం ఏంటి, రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్సైట్మెంట్. అండ్ అది వచ్చేసరికి రెస్ట్రిక్షన్లోకి వస్తుంది. ఆర్టికల్ 19లో ఉన్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లోకి ఈ పర్టికులర్ థింగ్ అనేది రాదు. దిస్ కాన్స్టిట్యూట్స్ హేట్ స్పీచ్ అనే విషయాన్ని సుప్రీంకోర్టు శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా హేట్ స్పీచ్ రిలేటెడ్. సో ఇవన్నీ కూడా మీరు మోస్ట్లీ నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే ఇప్పుడు ప్రెసెంట్ పోల్స్ అనేవి ఎలక్షన్ స్కెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది వచ్చేసింది. అండ్ ఈ పర్టికులర్ కాంటెక్స్లోని కర్ణాటకలోని బీజేపీ లీడర్స్ని చాలా వరకు కూడాను హేట్ స్పీచ్ రిలేటెడ్ కానీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వయోలేట్ చేసినందుకు కాను ఐపీసీ రిలేటెడ్ చాలా మందిని అరెస్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో అగైన్ దిస్ ఈజ్ ఆల్ పొలిటికల్ రిలేటెడ్ ఇష్యూ అండ్ ఆల్. సో నేను దాంట్లోకి ఇన్వాల్వ్ అవ్వట్లేదు, అందుకే ఐఎమ్ స్టాపింగ్ హియర్ దిస్ article, okay, and we shall move to the next article. How water insecurity affects women. So వరల్డ్ వాటర్ డే కాంటెక్స్ట్ కింద ఈ పర్టికులర్ ఆర్టికల్ అని మనకి నేను చూస్ చేసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే GS1 విమెన్ ఎంపవర్మెంట్లో ఆర్ విమెన్ రిలేటెడ్ ఇష్యూస్లో ఇది హైలీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. ఇదికి వచ్చేసరికి ఈ పర్టికులర్ రిలేటెడ్ ఆర్టికల్లోని ఆథర్ ఏంటి అంటే ప్రెసెంట్ ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఎడిటోరియల్ ఆర్టికల్లోని వాటర్ క్రైసిస్ అనేది ఏ విధంగా ఇండియాలో కానీ గ్లోబల్ లెవెల్లో కానీ ఉంది ఎట్సెట్రా అని చెప్పేసి. సో ఆ విధంగా ఏంటి అంటే వాటర్ ఇన్సెక్యూరిటీ అంటే ఏంటి, వాటర్ క్రైసిస్ ఎఫెక్ట్ అనేది ఫస్ట్ లైన్ ఇంపాక్ట్ కింద ఎవరి మీద ఎక్కువ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏ ఇష్యూ జరిగినా సరే ఫస్ట్ నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యేది విమెన్ అనమాట. సో ఈ పర్టికులర్ రిలేటెడ్ ఆర్టికల్లో కూడా వాటర్ క్రైసిస్ ఇష్యూ వల్ల విమెన్ అనే వాళ్ళు ఏ విధంగా ఇంపాక్ట్ అవుతారు అనేది ఈ ఆర్టికల్లో రాయడం జరిగిందనమాట. సో సచ్ ఎ బ్యూటిఫుల్ ఆర్టికల్ దాట్ ఇక్కడ ఏ విధంగా వాటర్ క్రైసిస్ని విమెన్ తాలూకా ఎంపవర్మెంట్ ఇక్కడ ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హ్యావ్ యూస్డ్ విమెన్ ఎంపవర్మెంట్ అంటే వాటర్ అనేది ఉండే విధంగా వాటర్ సెక్యూరిటీ రావడం ద్వారా విమెన్ ఇన్ఫాక్ట్ ఏ విధంగా ఇంప్రూవ్ అవుతారు ఆర్ ఏ విధంగా ఎంపవర్ కూడా అవుతారు అనే విషయాన్ని కూడా మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. సో వైల్ ఇండియా హ్యాస్ మేడ్ రిమార్కబుల్ ప్రోగ్రెస్ ఎక్స్పాండింగ్ వాటర్, ఎందుకంటే జల్ జీవన్ మిషన్ ద్వారా వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ జల్ పానీ యోజన ద్వారా ఇలా చాలా స్కీమ్స్ ద్వారా ఏంటి అంటే క్లీన్ వాటర్ ట్యాప్ వాటర్ యాక్సెస్ అనేది ప్రతి ఇంటికి కూడా ప్రొవైడ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా ట్రై చేయడం అనేది జరిగింది. సో దానివల్ల ఏంటి అంటే ఓవరాల్ లెవెల్లో 41% ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్ వచ్చేసరికి ప్రెసెంట్ కరెక్ట్ అంటే డ్రింకింగ్ వాటర్ యాక్సెస్ అనేది వాళ్ళకి ఇంకా లేదన్నమాట. సో వీళ్ళు డ్రింకింగ్ వాటర్ యాక్సెస్ కోసం అని చెప్పేసి ఎక్కడెక్కడికి వాళ్ళు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకున్న నియర్ బై ఏరియాస్లోని లైక్ 0.2 to 1.5 కిలోమీటర్స్ వరకు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వాళ్ళు వెళ్తూ ఉంటారనమాట. అంటే అక్కడ చుట్టుపక్కల రివర్స్ ఉన్నా లేకపోతే ఏదైనా పాండ్స్ ఉన్నా లేకపోతే అక్కడ ఎక్కడైనా బోరింగ్ ఉన్నా వెళ్ళి బిందెలు పట్టుకొని మోసుకొని రావడం ఇవన్నీ చేస్తున్నారనమాట. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ పనులు అనేది చేసేది ఎవరు, అమ్మాయిలే చేస్తారనమాట. సో ఈ విధంగా వాళ్ళకి ఫిజికల్ స్ట్రెస్ అనేది మెంటల్ స్ట్రెస్ అనేది టైం అనేది వాటర్ కలెక్షన్ మీద యూటిలైజ్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరగడం వల్ల అటు ఎకనామికల్లీ వీక్ అయిపోవడం ఇటు mentally ఫిజికల్లీ స్ట్రెస్ అవ్వడం అనేది విమెన్ జరుగుతుందన్నమాట. ఈవెన్ సజెస్ట్ దట్ ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు వాటర్ కెన్ కాజ్ కన్సిడరబుల్ స్ట్రెస్ అనమాట హౌస్ హోల్డ్స్కి, నేను ఇప్పుడు చెప్పిన విధంగా అనమాట. లైక్ ఇట్ ఈజ్ ఇక్కడ ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హియర్
author has used gendered activity. These are very important key terminology. Gendered activity అంటే అర్థం ఏంటి? నేను ఇందాక చెప్పినట్లు వాటర్ అనేది ఎవరు తీసుకొస్తారు? బేసికలీ అబ్బాయిలు వెళ్ళి తీసుకొని రావడం కానీ చేయడం కానీ చేయరు కదా, అమ్మాయిలే చేస్తారు. దిస్ ఈజ్ లైక్ జెండర్డ్ యాక్టివిటీ అంటే అర్థం ఏంటి? వాటర్ కలెక్షన్, కుకింగ్ ఆర్ ఎట్సెట్రా ఇలాంటివన్నీ బేసికలీ నోషన్ అనేది ఏంటి? అమ్మాయిలే చేస్తారు, అమ్మాయిలు చెయ్యాలి అనే విషయం అనమాట. సో ఇక్కడ విమెన్, దిస్ యాక్చువల్లీ ఇన్ఎవిటబుల్లీ ఫాలోయింగ్ ఆన్ విమెన్ అండ్ గర్ల్స్ ఆఫ్ ద హౌస్ హోల్డ్. దీనివల్ల గర్ల్స్ ప్రాపర్గా స్కూల్కి వెళ్ళలేరు, చదువుకోలేరు, విమెన్ ప్రాపర్గా టైం అనేది యూటిలైజ్ చేసుకోలేరు, విచ్ హ్యాస్ adverse impact on their mental health అన్నమాట. అండ్ అదేవిధంగా ప్రాపర్ క్లీన్ వాటర్ యాక్సెస్ లేకపోవడం వల్ల ఈవెన్ హెల్త్ ఇష్యూస్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ డయోరియా, టైఫాయిడ్, కొలెరా లాంటివి ఇవన్నీ కూడా వస్తాయి. అండ్ సైకో సోషల్ స్ట్రెసెస్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి. గ్రేటర్ రిస్క్ ఆఫ్ నాన్ పార్ట్నర్ సెక్షువల్ వైలెన్స్. ఎందుకంటే ఈ వాటర్ కలెక్షన్ కోసం కానీ ఓపెన్ డిఫికేషన్ కోసం వేరే ఏరియాస్కి వెళ్తున్నప్పుడు అంటే వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళు కాకుండా బయట వాళ్ళు, అండ్ గర్ల్స్ అయితే ఇన్ఫ్యాక్ట్ బయట చాలా మంది వాటి వాళ్ళ మీద సెక్షువల్ అబ్యూస్ చేయడానికి కూడా ట్రై చేస్తారు. See that such a beautiful connection that వాటర్ లేకపోవడం వల్ల అటు గర్ల్స్కి కానీ విమెన్కి కానీ సెక్షువల్ ఇంపాక్ట్ నుండి మెంటల్ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్, ఫిజికల్ ఇష్యూస్, ఇన్ని ఇష్యూస్కి విమెన్ ఫైనల్లీ వీటిల్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ద్వారా విమెన్ ఎంపవర్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అనేది అంత ఓవరాల్ ఇంటర్ కనెక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో అండ్ ఇక్కడ మనకి కొన్ని స్కీమ్స్ అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. జల్ జీవన్ మిషన్, నేషనల్ వాటర్ మిషన్, ఇవన్నీ కూడా యాక్చువల్లీ హౌస్ హోల్డ్స్కి ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేసే విధంగా అండ్ అలానే విమెన్ని ఎంపవర్ చేయడం కోసం అని చెప్పేసి పానీ సమితీస్ అనమాట. ఇవనేవి ఎందుకు? బేసికలీ విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక విలేజ్లోని సో ఏ విధంగా ఎక్కడ వాళ్ళు వాటర్ అంటే క్లీన్ వాటర్ యాక్సెస్ ఎక్కడ ప్రొవైడ్ చేయాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఏంటి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయించి ఊర్లో వాళ్ళందరికీ కూడా తెలిసే విధంగా చేయడం కోసం అనమాట. ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, మానిటరింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనమాట విలేజ్ లెవెల్లోని. అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ రీసెంట్ స్టడీ కండక్ట్ చేయడంలో రూరల్ ఏరియాస్లోని ఎస్పెషల్లీ తమిళనాడులోని అండ్ డిఫరెంట్ ఏరియాస్లోని అంటే సర్వే చేయడం ద్వారా తెలిసింది ఏంటి అంటే హౌస్ హోల్డ్స్ యాక్సెస్ టు సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఎనేబుల్డ్ అండ్ JJM reduces the time spent on collecting water from off premises leading to time gains among women, which వాళ్ళు బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ హౌస్ హోల్డ్ టాస్క్స్లో కానీ చిల్డ్రన్ని స్కూల్కి పంపించడంలో కానీ చైల్డ్ కేర్ మీద యూటిలైజ్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ ఆ టైం అనేది వాళ్ళు ఇంకెక్కడ యూజ్ చేస్తారు? బెటర్ హౌస్ హోల్డ్ టాస్క్ క్లీన్ చేసుకోవడం కానీ లేకపోతే ఇంటి పనులు చేసుకోవడం, చిన్న పిల్లల్ని కేర్ తీసుకోవడం, వాళ్ళకి చదివించుకోవడం గట్రా చేస్తూ ఉంటారనమాట. అండ్ అలానే ఓవరాల్ బెటర్ మెంటల్ హెల్త్ ఇండెక్స్ అనేది అండ్ పాజిటివ్ కోరిలేషన్ బిట్వీన్ వాటర్ యాక్సెస్ అండ్ శానిటేషన్ యాక్సెస్ లింక్ అనేది ఉంటుందన్నమాట. సో డ్రాప్ అవుట్ రేట్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. ఎందుకంటే చిన్న వాటర్ యాక్సెస్ ఉందనుకోండి, అమ్మాయిలు ఇంకా చదువుకోవడంలో కూడా ఫోకస్ చేయడం అనేది ఉంటుందన్నమాట. సో అలా ఓవరాల్ అటు సోషల్లీ, ఎకనామికలీ, పొలిటికలీ విమెన్ అనే వాళ్ళు ఇంప్రవైజ్ అనేది అవుతారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండ్ ఈ వాటర్ డే కాంటెక్స్లోని వాటర్ ఇష్యూస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, ఇండియా లెవెల్లో ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది, అండ్ వాటర్కి విమెన్కి ఉన్న ఇంటర్లింక్ అనేది కూడా ఈ పర్టికులర్ డే నాడు మనం తెలుసుకోవడం అనేది జరిగింది. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఆర్టికల్స్ అండ్ ఆల్. అండ్ వీటి బేసిస్ ఒక క్వశ్చన్ అనేది నేను ఫ్రేమ్ చేయడం జరిగింది. వీ షాల్ సీ దాట్. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు బ్లాక్ బస్టర్ ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ ఆఫర్ కింద UPSC ఇన్ఫైనిటీ అటు ఆన్లైన్ కానీ ఇటు వైజాగ్ ఆఫ్లైన్ కోర్సెస్ మీద కొన్ని ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అదే యూజువల్లీ 60,000 రూపీస్ వర్త్ కోర్సెస్ అనేవి 48,000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ ఈ ఆఫర్ అనేది 31st మార్చ్ వరకు మాత్రమే. అండ్ కొత్త బ్యాచెస్ అనేవి ఏప్రిల్ 1 నుండి స్టార్ట్ అవుతున్నాయి. ఈ లోపల త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ Ministry of Home Affairs. This organization only looks into the cases of money laundering issues. Okay. Which of the following are not true?
క్వశ్చన్ ఇస్తున్నప్పుడు నాట్ ట్రూ అడుగుతున్నారా, ట్రూ అడుగుతున్నారా, దేని గురించి అడుగుతున్నారు, ఆర్గనైజేషన్ అండ్ మ్యాండేట్లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ దీని రిలేటెడ్ ఆన్సర్ అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. A1 ఓన్లీ, B2 ఓన్లీ, C బోత్, D నన్. ఓకే, సో కింద కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ అనేది పెట్టండి. అండ్ అదేవిధంగా ఒకవేళ కరెక్ట్ అయితే ఎందుకు కరెక్ట్, రాంగ్ అయితే ఎందుకు రాంగ్ అనేది కూడా మెన్షన్ చేయండి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే అండ్ వీ షాల్ మీట్ అగైన్ టుమారో విత్ సమ్ మోర్ బ్యూటిఫుల్ ఆర్టికల్స్. టిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ వీ షాల్ మీట్ అగైన్ టుమారో. మీకు ఒకవేళ వీడియో కానీ హెల్ప్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ కామెంట్ ఇన్ ది కామెంట్ బాక్స్. ఓకే, సో హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.